హాయ్ హలో వెల్కమ్ టు మన పైన వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మరో సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికంటే మదనపల్లి దగ్గర ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ అన్నమాట. దీనినే ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు ఈ హార్స్లీ హిల్స్ ని. దీనికి 3 పేర్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ లోకల్స్ ప్రకారం అయితే. ఒకటి హార్స్లీ కొండలు, లేకపోతే హార్స్లీ హిల్స్, ఇంకోటి వచ్చి ఏనుగు మల్లమ్మ కొండ. సో దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఈ 3 పేర్లకి 2 పేర్లు అయితే వైవిధ్యం ఉందన్నమాట, డిఫరెన్స్. ఒకటి హార్స్లీ హిల్స్, రెండోది ఏనుగు మల్లమ్మ కొండ. సో వీటికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం ముందు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ హార్స్లీ హిల్స్ అయితే వీకెండ్ డెస్టినేషన్కి అయితే ఒక మంచి ప్లేస్గా అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఇయర్లీ టెంపరేచర్ అయితే మీకు మినిమం 10 degrees నుంచి మ్యాక్సిమం అయితే కూడా 30 degrees మాత్రమే ఉంటుంది. సో మీరే అర్థం చేసుకోవచ్చు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకు లోయ తర్వాత అతి తక్కువ టెంపరేచర్ ఇక్కడే మనకి నమోదవుతుంది అన్నమాట. సో కాబట్టి మనకి ఒక వీకెండ్ డెస్టినేషన్ ప్లేస్కి అయితే ఇది సరిగ్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా చూడ్డానికి ఎంత బాగున్నదో వ్యూస్ అనేది కూడా. ఇక్కడ ఎక్కువగా ఈ ఏరియాలో నేను అబ్జర్వ్ చేసిన చెట్లు ఏంటంటే నీలగిరి చెట్లు. దీనికి ఇంకో పేరు కూడా చెప్తారు కొన్ని ప్రదేశాల్లో, జామాయిల్ అన్నమాట. సో జామాయిల్ చెట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ ఏరియాలో అయితే. సో ఇప్పుడైతే మనం కొండ అయితే ఎక్కుతా ఉన్నాం, హార్స్లీ కొండ. సో కింద నుంచి మనకు పూర్తి కొండ పైకి వెళ్ళడానికి కరెక్ట్గా 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అయితే మనకి ఏ విధమైన అవకాశం లేదు. మ్యాక్సిమం మీకు మీ ఓన్ వెహికల్ అన్నా ఉండాలి, లేకపోతే ఆటో అయినా ఎక్కేసి రావాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ హార్స్లీ హిల్స్కి ఎలా రావాలో ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నుంచి హార్స్లీ హిల్స్కి దగ్గర ఉన్న టౌన్ అయితే మదనపల్లి అన్నమాట. మదనపల్లి మనకి హార్స్లీ హిల్స్ నుంచి కరెక్ట్గా 9 మైళ్ళు వస్తుంది, అంటే 25 కిలోమీటర్స్. సో మదనపల్లిలో మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. సో మీరు ట్రైన్ ద్వారా మదనపల్లి వచ్చి మదనపల్లి నుంచి మీరు హార్స్లీ హిల్స్ చేరుకోవచ్చు. అదేవిధంగా మీరు బస్ ద్వారా వచ్చినా కూడా మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి బస్సులు అయితే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పొద్దున్న సాయంత్రం అయితే నడుపుతున్నారు. కాకపోతే మీరు మదనపల్లి నుంచి బి కొత్తకోట వెళ్ళే బస్సులు ఎక్కినట్లయితే కనుక మీకు సరిగ్గా కొండ కింద అయితే దించేస్తారు అన్నమాట. సో అక్కడ నుంచి మీరు ఆటో ద్వారా పైకి అయితే వచ్చేయచ్చు. లేదనుకుంటే మీకు ప్రైవేట్ వెహికల్, ఓన్ వెహికల్ అయితే ఉన్నట్లయితే సొంత వాహనంలో మీరు ఇక్కడికి డైరెక్ట్గా చేరుకోవచ్చు. కాకపోతే పైకి రావాలంటే మాత్రం మనకి కొంచెం డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది. అదేనండి టోల్. బైక్ అయితే ఒక 50 రూపీస్, కార్కి అయితే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే బస్ అయితే 200 రూపీస్ తీసుకుంటారు అన్నమాట. ఈ హార్స్లీ హిల్స్ అనేది బెంగళూరు నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. సో కాబట్టి బెంగళూరులో ఉండే వాళ్ళకి ఒక మంచి డెస్టినేషన్ ప్లేస్, వీకెండ్ డెస్టినేషన్ ప్లేస్ అయితే హార్స్లీ హిల్స్గా నేను చెప్తాను. ఒకసారి చూడండి మన వ్యూస్ అయితే ఎంత బాగున్నదో, పచ్చని చెట్లు. ఇప్పుడే ఎండాకాలం అయిపోయి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకసారి వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఫుల్ వర్షాలు అయితే పడినాయి అంటే ఇంకా మాటల్లో చెప్పలేము అన్నమాట. పచ్చదనం అంత బాగుంటుంది, వర్ణించలేని అందంగా ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ అయితే. మెయిన్గా చెప్పాలంటే హార్స్లీ హిల్స్ అనేది చాలా కూలెస్ట్ ప్లేస్.
ఇప్పుడు మనం వసతి గురించి అయితే మాట్లాడుకున్నాం. స్టే గురించి మనకి స్టే గురించి చెప్పుకుంటే పైన కొండ మీదనే మనకి రిసార్ట్స్ అయితే ఉన్నాయి. అలా కాదు అనుకుంటే కూడా కొండ కింద కూడా మనకి ఒక ప్రైవేట్ రిసార్ట్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఒక 2-3 అయితే ఉన్నాయి. లేదు మాకు వీలవ్వదు అనుకున్న వాళ్ళు మీరు మదనపల్లి అయితే స్టే చేయొచ్చు. అక్కడే మీకు నంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి, లాడ్జ్లు ఉన్నాయి. సో మీరు అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మీరు కొండపై కనుక మీరు చేరుకున్నట్లయితే పొద్దున్నే మీరు సూర్యోదయాన్ని అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి సన్ రైజ్ పాయింట్ అనేది ఉన్నది. ఎర్లీ మార్నింగ్ అంటే కరెక్ట్ సూర్యోదయం ముందే మీరు అక్కడికైతే వచ్చి చేరుకున్నట్లయితే మీరు మంచి అనుభూతిని అయితే పొందొచ్చు అన్నమాట సన్ రైజ్ వ్యూకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ వాతావరణం అనేది ఎంత బాగుందో. వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది అన్నమాట. మీరు సమ్మర్లో వచ్చినా కూడా మ్యాక్సిమం 30 degreesకి అయితే మించదు మ్యాక్సిమం అన్నమాట. లేకపోతే ఒక 25-30 బిలోనే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. ఇప్పుడు మేము వెళ్తుంది సమ్మర్ ఎండింగ్ కాబట్టి మనకి 28 degrees అలా ఉంది. చాలా చల్లగా కూడా ఉంటుంది అన్నమాట. చల్లని గాలి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మేము వెళ్తుంది ప్రైవేట్ వెహికల్ కాబట్టి నేను చెప్తున్నాను, ఫీల్ అవుతా. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ హార్స్లీ హిల్స్ సముద్ర మట్టానికి 1300 మీటర్ల హైట్ లో ఉందన్నమాట. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మన తిరుమల కొండ కంటే ఎత్తులో ఉందన్నమాట. సో అందుకనే ఇప్పుడు మీరు చూశారు కదా వన్యప్రాణులు అయితే చాలా ఉన్నాయి. జింకలు, దుప్పిలు, నక్కలు, ఇంకా ఏనుగులు కూడా ఉండేటువంటి ఒకప్పుడు ఈ ప్రదేశంలో అయితే. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఎక్కే కొద్దీ గ్రీనరీ అయితే పెరుగుతుంది అన్నమాట. గ్రీనరీ పెరుగుతుంది, అదేవిధంగా మనకి వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. కింద ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఉండేది, ఇప్పుడు రాను రాను మనకి చల్లదనం అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఒకసారి చూశారు కదా కలర్ఫుల్ ట్రీ, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూడడానికి చాలా బాగుంది కదా. సో ముందుకు వెళ్ళే కొద్దీ మనకి కొండ మీదకి వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా పచ్చదనం ఎంత బాగుందో చూడడానికి. ఈ హార్స్లీ హిల్స్ కొండల్లో మన రాష్ట్రంలోనే లేనటువంటి కొన్ని వైవిధ్యమైన పక్షి జాతులు, జంతు జాతులు కూడా ఈ ఏరియాలో ఉన్నాయి అన్నమాట. సో హార్స్లీ హిల్స్ అయితే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి సమీపంలో అయితే ఉందన్నమాట. సో మదనపల్లి నుంచి ఇది ఒక 25 kilometers అయితే వస్తుంది. బెంగళూరు నుంచి రావాలనుకున్న వాళ్ళు అయితే మీరు బెంగళూరు నుంచి మదనపల్లికి చేరుకొని మదనపల్లి నుంచి డైరెక్ట్గా హార్స్లీ హిల్స్కి అయితే వచ్చేయచ్చు. ఇప్పుడు చూశారు కదా మనమైతే హార్స్లీ హిల్స్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట, పైకి కొండ మీదకి. అదే మీరు ప్రైవేట్ వెహికల్ ఉంటే డైరెక్ట్గా హార్స్లీ హిల్స్కి అయితే వచ్చేయచ్చు అన్నమాట. ఇక్కడే మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. నైట్ స్టే చేయడానికి రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, తినడానికి కూడా ఏ విధమైన ఇబ్బంది అనిపి. సో మనం కొండపైకి వచ్చేసాము కదండి, ఇదే అన్నమాట మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మనం ఎర్లీ మార్నింగ్ కనుక సన్ రైజ్ చూడగలిగితే ఆ అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఏదేమైనా మనం అనుభవిస్తే కానీ తెలియదు ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే మీరు ఒక 7-8 o'clock కాకుండా కరెక్ట్గా సూర్యోదయం టైంలో, లేకపోతే సూర్యోదయానికి ముందే ఇక్కడికి వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు దూరంగా కొండలు కనపడుతున్నాయి కదా, ఆ ప్లేసుల్లో మనకి క్లౌడ్స్ ఫామ్ అయితే లైట్గా
ఒకసారి బాగా కూడా ఫామ్ అవ్వచ్చు మేఘాలైతే. కాకపోతే అది మన అదృష్టాన్ని టైంని బట్టి కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జరగచ్చు, కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు కూడా. కాకపోతే ఈ ఈ ప్లేస్లో మనకి రకరకాల యాక్టివిటీస్ అయితే కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనకి ఏపీ టూరిజం వాళ్ళు హరిత హోటల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడే మనకి చిన్న జూ పార్క్ అయితే చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గాలిబండ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది, సన్సెట్ది. సో అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా సన్ రైజ్ వ్యూ పాయింట్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మెయిన్ యాక్టివిటీ అయితే నాకు బాగా నచ్చింది బోటింగ్ అన్నమాట. సో అది కూడా టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసింది, ఏపీ టూరిజం వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి కింద అయితే మొత్తం రాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ బ్యూటీ అయితే, గ్రీనరీ అయితే చాలా బాగుంది, పచ్చదనం అంతా కొండే. సో ఇప్పుడు మనం రెండో పాయింట్ ఇందాక చెప్పాను కదా, సన్సెట్ వ్యూ పాయింట్, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం పదండి. సో అక్కడ నుంచి మనకు ఒక 300 మీటర్స్ అలా వస్తే చాలు, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈ పాయింట్ అనేది వస్తుంది. వచ్చేసాం మనం దగ్గరలో. కనపడేదేనమాట చిన్న గుడిసెలా కనపడుతుంది కదా, సో అదే అన్నమాట సన్సెట్ వ్యూ పాయింట్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇండియా మ్యాప్ అయితే కనపడుతుంది, అంటే భారతదేశ చిత్రపటం అన్నమాట. కాకపోతే అది కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. అలానే పూర్తిగా కనపడుతుంది అని చెప్పాను, మనకి ఎగ్జాక్ట్గా సౌత్ ఇండియా వరకు అయితే కనపడుతుంది అన్నమాట. అంటే మహారాష్ట్ర నుంచి ఒరిస్సా వరకు. సో కరెక్ట్ ఆ పాయింట్ అయితే మనకు కనపడుతుంది. ఒకసారి ఎవరైనా అదే ఇండియా మ్యాప్ అయితే అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పొచ్చు అన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి మనకి వ్యూ చూస్తూ ఉంటే ఎంత బాగుందో చూడడానికి. చుట్టూ దట్టమైన మేఘాల్లా కనపడుతున్నాయి, కాకపోతే అది మేఘాలు కాదు, ఓన్లీ ఫాగ్ అన్నమాట, పొగ. ఈ ప్రదేశానికి హర్సిల్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ కాలం నాటి కలెక్టర్ అయినటువంటి డబ్ల్యూడి హార్స్లీ అనే ఆయన 1870లో ఆయన సొంతంగా తన ఇంటిని ఇక్కడే నిర్మించుకొని నివాసం ఉన్నాడు అన్నమాట. సో అందువల్ల ఆయన పేరు మీద మనకి హార్స్లీ హిల్స్ అని అయితే పేరు వచ్చింది. ఇంకా రెండో పేరు ఏనుగు మల్లమ్మ కొండ అని ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇక్కడ మనం రైట్ సైడ్ ఈ ఆలయం ఉంది కదా, చూసే ఆలయం, ఆ ఆలయమే అన్నమాట ఏనుగు మల్లమ్మ ఆలయం. ఈమె ఒక సాధువు అన్నమాట. సో ఆమె జ్ఞాపకార్థమే ఇక్కడ ఆమెకి ఆలయం అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఆ కనపడేదే అన్నమాట జూ. చాలా బాగుంటది జూ. జూలో కూడా మనకి రకరకాల జంతువులను అయితే చూడొచ్చు. అవి ఏమంటే నెమలి, మొసలి, కుందేళ్ళు, ఇంకా కొన్ని రకాల పక్షులు అన్నమాట, జింకలు, ఇంకా కొన్ని రకాల జంతువులు అయితే ఈ జూలో మనం చూడొచ్చు. కాకపోతే పెద్ద జూ అయితే కాదు, ఒక చిన్నది. అదేవిధంగా మనకి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటదన్నమాట, చిన్న పార్క్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్. సో వాటిలో అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. ఇప్పుడు మనం పైన కొండ మీద మొత్తం 5 వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా హార్స్లీ హిల్స్ కి తప్పకుండా ఈ 5 వ్యూ పాయింట్స్ అయితే చూడండి. అదేవిధంగా ఒకసారి ఏనుగు మల్లమ్మ కొండ
దేవాలయం, బోటింగ్, జూ పార్క్ మిస్ అవ్వద్దు. సో చూడడానికి చాలా బాగుంటాయండి పైన. ఇప్పుడు మనం కిందికైతే వెళ్తా ఉన్నాం అన్నమాట. సో ఈ ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరే హార్స్లీ హిల్స్కి ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో మల్లమ్మ అనే ఒక వృద్ధ సాధువు ఈ ప్రాంతంలోనే నివసించేదన్నమాట. సో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏనుగులు తిరిగేవి. సో ఆమె తపోశక్తితో లేకపోతే ఏదైనా ఒక కారణం చేత ఏనుగుల ద్వారా ఆమె బతకడానికి అవసరమైనటువంటి ఆహారం ఏనుగుల ద్వారా సంపాదించుకునేదన్నమాట. సో ఆ విధంగానే ఆ ఏనుగుల ద్వారా సంపాదించుకున్న ఆహారం తిని ఇక్కడే ఆమె ఈ ప్రాంతంలోనే నివాసం ఉండింది. సో అందువల్ల ఈ ప్రాంతానికి ఏనుగు మల్లమ్మ కొండ అని చెప్తారన్నమాట ఈ ప్రాంత ప్రజలు, అంటే ఇక్కడ ఉండే లోకల్స్. ఇప్పుడు కూడా మనం అందుకనే కొండ మీద ఆమె గుడి అయితే చూడొచ్చు అన్నమాట, మల్లమ్మ గారి గుడి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గంగోత్రి లేక్ అన్నమాట. ఇక్కడ కూడా చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది. ఒకసారి వచ్చినప్పుడు చూడండి, తప్పకుండా మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్ కూడా. గంగోత్రి లేక్ అనేది ఫోటోషూట్ కి ఒక మంచి పాయింట్ గా అయితే నేను చెప్తాను. హార్స్లీ హిల్స్ అనేది బెంగళూరు నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరం, 3 గంటల ప్రయాణం మాత్రమే. కాబట్టి వీకెండ్స్ లో అయితే ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. కంపల్సరీ ఇక్కడికైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉందన్నమాట. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది, ఆటోలు కానీ క్యాబ్లు కానీ మీరు మదనపల్లి నుంచి వచ్చేయచ్చు ఎక్కేసి. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ఆర్టీసీ బస్సులు పొద్దున్నే ఒకటి, సాయంత్రం ఒక బస్సు మాత్రమే వస్తుంది కొండ మీదకి అయితే. కొండ కిందికి అయితే మనకి హైవే ఉందన్నమాట, మదనపల్లి నుంచి బి కొత్తకోట వెళ్ళే హైవే. సో మీరు అక్కడ దిగేసి అక్కడ నుంచి అయితే పైకి అయితే రావచ్చు. సో అదే విధంగా బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ హార్స్లీ హిల్స్ అనేది ఒక మంచి డెస్టినేషన్ అని నేను చెప్తాను, టూరిస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇది ఒక మంచి హిల్ స్టేషన్ అనమాట, నంది హిల్స్ తర్వాత. కాబట్టి ఒకసారి వీలైతే తప్పకుండా చూడండి, కంపల్సరీ నచ్చుతుంది అన్నమాట ఈ ప్లేస్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈసారి వీకెండ్లో అయితే హార్స్లీ హిల్స్ రావడానికి తప్పకుండా ప్రయత్నించండి. వచ్చి చూసిన తర్వాత మీరే అంటారు ఒక మంచి ప్లేస్ని అయితే చూసామని. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చిన వాళ్ళైతే కింద ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.